ఉస్మాన్ అన్న పేరు, పెద్దపాలెం నర్సింగ్. అయితే నేను IRWJ వర్కింగ్ కమిటీ మెంబర్. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ October 23 శ్రీలంక మాది ఏషియన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంటే నేను కూడా వెళ్ళినట్టు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీని మీట్ అయినప్పుడు తను ఏమన్నాడంటే, నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చినాక ఈ శ్రీలంకలో వెనుకబడ్డ వాళ్ళకి ఒక 50,000 వరకు ఇల్లు కట్టించారని చెప్పేసి అన్నారు. మరి ఎక్కడ ఉన్న శ్రీలంకలో మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టించారు. మరి ఇలాంటి తెలంగాణలో చాలా వెనుకబడ్డ ఏరియాలో ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు, తర్వాత నరేంద్ర మోడీ గారి ఇల్లు రావాలా, కానీ కేసీఆర్ ఇల్లు వస్తుంది. ఆ కేసీఆర్ ఇల్లు కూడా ఇంకెవరికి దక్కలే, ఎవరికి రాలే, ఎవరికి రావు కూడా. కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇల్లు కట్టించింది? ఎక్కడో శ్రీలంకలో 50,000 ఇల్లు కట్టించినప్పుడు ఇంత పెద్ద కంట్రీలో ఎన్ని ఇల్లు కట్టించింది భారతీయ జనతా పార్టీ? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు నిర్మించి పూర్తయినటువంటి ఇల్లు, ప్రజలు ఆవాసం చేస్తున్నటువంటి ఇల్లు సుమారు 2 కోట్ల ఇల్లు ఇప్పటి వరకు జనాలకి ఆక్యుపెన్సీలోకి వచ్చినాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకుంటే ఒరిస్సా దాకా అన్ని రాష్ట్రాల లోపల కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి ఇంకొన్ని డబ్బులు కలిపైన ఆ రకంగా గృహ నిర్మాణ వసతిని ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో కొత్త రాష్ట్రం ఏర్పాటైనటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మీరు ఇస్తున్నటువంటి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలని, మీరు ఒక రకమైన ఇల్లు, మేము ఒక రకమైన ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇట్లా రకరకాలు వస్తే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల రూపాయల ఇళ్ళని కూడా మేము కలిపి వాటికి మరికొన్ని డబ్బులు యాడ్ చేసి ఇల్లు లేని ప్రతి పేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి నమ్మి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి ఒప్పించి అడ్డగుట్టలో, బోరబండలో, సనత్ నగర్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చి ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చి పైసలు తెచ్చుకొని సుమారు 2 లక్షల ఇళ్ల కోసం ఒక్కొక్క ఇంటికి 2 లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తే 100 రోజుల ప్రణాళిక, 100 రోజుల్లో GHMCని మారుస్తాం, డల్లా చేస్తాం, విశ్వనగరం చేస్తామని చెప్పినటువంటి యువరాజు క్రెడిబిలిటీ ఏంటంటే ఈ రోజు దాకా భాగ్యనగరంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు నాకున్నటువంటి అవగాహన మేరకి కేవలం 451 ఇల్లు మాత్రమే ఈ రోజు దాకా వాళ్ళు ఇవ్వగలిగినారు. తీసుకుపోయి ఆడ కడుతున్నారు, కొల్లూరులో కడుతున్నారు, ఆడ కడుతున్నారు, రింగ్ రోడ్ అవతల కడుతున్నారు. ఎట్లా రావాలి ఒక సామాన్యునికి? ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే భార్య ఉద్యోగం చేయడానికి రింగ్ రోడ్ దాటి ఈ దాకా ఎట్లా రావాలనేది ముందు కేటీఆర్ చెప్పాలి. ఒక్క రేడియల్ రోడ్ వచ్చిందా, ఒక్క కనెక్టివిటీ రోడ్ వచ్చిందా కేటీఆర్ చెప్పాలి. రింగ్ రోడ్ పూర్తయింది. రింగ్ రోడ్ ని భాగ్యనగరానికి కలుపుతూ ట్రాఫిక్ తక్కువ చేయడానికి వేయాలన్నటువంటి రేడియల్ రోడ్ లో, సర్వీస్ రోడ్ లో, కనెక్టివిటీ రోడ్ లో ఒక్క రోడ్ పూర్తి చేసినామో చెప్పు కేటీఆర్ సార్. బాగా ముచ్చట్లు చెప్పమంటే మస్తీ చెప్తావు. అండర్ పాస్లు కట్టిండంట, బ్రిడ్జిలు కట్టిండంట, ఇంకేమో చేసిండంట. ఎవరి కోసం చేసినావు? ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం చేసినావు? ఏ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చేసినావు? ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పు. రేపు మీరు కొల్లూరు కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు భవిష్యత్తులో ఆక్యుపెన్సీకి ఎప్పుడైతే నాకు తెలియదు. ఇంతకుముందు JNRM ఇల్లు 30,000 ఇల్లు కట్టి ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ ఇల్లు 30,000 ఇల్లే అవి, కానీ కనీసం ఆ షేర్లింగంపల్లి రైలు పట్టాల పక్కన కూడా ఉన్నాయి కొన్ని. అవే ఇయ్యలేదు ఈ రోజు దాకా ఆక్యుపెన్సీ. ఎందుకు ఇయ్యలేదంటే దానికి రోడ్డు లేదు, కనెక్టివిటీ లేదు. గరీబ్ ఓడిపోయి అన్ని నుండి తిరిగి వాళ్ళు ఉద్యోగం రీత్యా హైదరాబాద్కి రావడానికి ట్రాన్స్పోర్ట్కే వాళ్ళకి వచ్చే జీతం ఖర్చు అవుతుందని చెప్పి ఇయ్యలేదు. మరి JNRM కింద కట్టిన ఇల్లే దూరం అయితే, బాంబే ఇల్లే దూరం అయితే, ఇలా నువ్వు రింగ్ రోడ్ అవతల కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోటి అని ఉంటున్నటువంటి పేదలు భాగ్యనగరానికి ఎట్లా కనెక్ట్ అవుతారు అనేది ముందు కేటీఆర్ గారు ఆలోచించాలి. కాబట్టి అవగాహన లేకుండా సనత్ నగర్ ఇల్లు కడతామని చెప్పి 100 ఇళ్లకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తావు, నింబోలి అడ్డలు కడతావు, బోరబండలు కడతామని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తావు, అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్లు అవతల పెడతావు, తీసుకుపోయేదో మోడల్ టౌన్షిప్ కట్టినట్టు కొల్లూరు దగ్గర కడతావు. ఇంకా కడతనే ఉన్నారు, దానికి కూడా లెక్కలు లేవు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు లేవు. దాని కనెక్టివిటీ రోడ్ ఈ రోజు దాకా లేదు. కొల్లూరు దగ్గర రేపు డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేటోళ్ళు, ఆటో నడిపేటోళ్ళు, ఇళ్ల కూలి పని చేసేటోళ్ళు, అడ్డా మీద పనిచేసేటువంటి కూలి కొల్లూరు దగ్గర ఉన్నటువంటి ORR ని దాటి భాగ్యనగరానికి వచ్చి కూలీ పని చేయాలంటే ఎట్లొస్తాడో కేటీఆర్ సార్ చెప్పాలి. కంప్యూటర్లో కూర్చొని ల్యాప్టాప్లలో రోడ్డు గీసినట్టు కాదు సార్. ఈ రోజు దాకా కనీసం కనెక్టివిటీ రోడ్ లేదా డబుల్ బెడ్రూమ్. కాబట్టి నోరుతోటి చెప్పడం, నోసతో ఎక్కిరించడం అనేది ఆ బాగా అలవాటు ఉన్నటువంటి కేటీఆర్ గారు కొంచెం భూమి మీదకి రావాలి GHMC ఎలక్షన్లు అనేది మేము కోరుకుంటా ఉన్నాం.